హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే న్యూ ఈబీటీవీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రేమ్ చంద్రిక ఒళ్ళో తలపెట్టుకుని, ఎందుకు చందు, నా కన్న తల్లి, నా సొంత వాళ్లే నన్నెందుకు దూరం పెడుతున్నారు, నన్నెందుకు అవమానిస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. పాపం చంద్రిక, బాబూ, వాళ్లు నిన్ననటం లేదు బాబూ, నీ లోపలున్న ధైర్యాన్ని చంపేయాలనుకుంటున్నారు. కాని నువ్వు వాళ్ల మాటలు పట్టించుకొద్దు. నువ్వెంత ధైర్యంగా ఉంటే నువ్వంత త్వరగా విజయాన్ని సాధిస్తావు బాబూ అని పాపమలా ప్రేమ్కి జోక్ కొడుతూ ప్రేమ్ని నిద్రపుచ్చుతూ ఉంటుంది చంద్రిక. అలా ఇంక ప్రేమ్ ఏడుస్తూ చంద్రిక ఒళ్ళో తలపెట్టుకొని పాపం నిద్రలోకి జారుకుంటాడు. ఇదే ఇలా ఉండగా చామంతి రోజా రూమ్కి వస్తుంది. హెడ్ఫోన్స్ పెట్టుకున్న అరుణ్ దగ్గరికి వెళ్ళి, బావగాడు, బావగారు అని పిలుస్తూ ఉంటుంది. హేయ్, ఏం చేస్తున్నావే, నీకింకేం పనిపట్లేదా? నా కోపం ముంచటానికి వచ్చావా? ఎందుకే ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు అడ్డగాడిదలా తెల్లపందిలా ఉన్నావు కదా, అందుకే నీ తిక్క కుదర్చాలని ఇక్కడికొచ్చాను. లేకపోతే ప్రేమ్బాబు నీకేమన్యాయం చేశాడే? ఏమన్యాయం చేశాడు? తింటున్న భోజనం దగ్గర్నుండి లేపేసి ప్రేమ్బాబుని ఆకలితో మార్చేలా చేశావు. నువ్వసలు మనిషివేనా? అందుకే నువ్వు సంతోషంగా ఉండటం నేను చూడ్లేను. నేనెలా ఉన్నానో నువ్వు కూడా అదే పొజిషన్కి వచ్చేయాలి. అలా రావాలి అంటే నీ గురించి అంతా నేను అరుణ్ బాబుగారికి చెప్పేయాలి. అరుణ్ బాబుగారు అని అంటుంది. హే, ఆగవే, నీకు దండం పెడతానే, వదిలివేయ్ అని అంటుంది. వదిలిపెట్టను. ఎందుకంటే నీకున్నంత పొగరు ఇక్కడెవ్వరికీ లేదు. తింటున్న కంచాన్మే పక్కకి లాగేసే నువ్వు ఒక మనిషివా? చూడు, ఇక్కడ ఈ ఇల్లు నేను గనక నిజాలు బయటపెట్టట్లేదు కాబట్టే నీకీ ఇంట్లో కనీసం ఈ స్థానముంది. లేకపోతే బయటికి వెళ్ళి క్లియర్గా అరటాకులో అడుక్కుంటూ బ్రతుకుతావు. అది నీ పొజిషన్ అని అనేసరికి, సరే, నువ్వన్నవన్నీ నిజమే అనుకుందాం, ఇక్కడ్నుండి వెళ్ళిపో అని అంటుంది. నా కాలు పట్టుకో, అప్పుడు వెళ్ళిపోతాను అని అంటుంది. సో అలా చామంతి కాళ్ళని పట్టుకుంటుంది రోజా. అప్పుడు చామంతికి ఈగో అనేవి కూలవుతుంది. అవును, ఇంత మనం మాట్లాడుకుంటున్నా కనీసం నిద్రలేవటం లేదు. అసలు నీ భర్త ఉన్నాడా లేకపోతే అననేలోపు, హే, ఏంటా మాటలు అని వెంటనే రోజా వెళ్ళి అరుణ్ణి చెక్ చేస్తుంది. లేదు, నిద్రపోతున్నారే అనంటుంది. అదేలే, నువ్వేమందు కలిపి పైకి పంపించావో అనుకున్నా అని అంటుంది చామంతి. హేయ్, ఏంటి ఆ మాటలు అని అంటుంది. అబ్బో, నువ్వు మరీ చాలా మంచిదానివని నీ గురించి మంచి చెప్పాలి. ఇంకొక్కసారి ప్రేమ్బాబు జోలికి వచ్చావో, లేనిపోని డబ్బాలు కొట్టావో బావగారికి నిజమంతా చెప్పేస్తా, గుర్తుపెట్టుకో అని ఇంక రోజాకి ముచ్చముటలు పట్టించి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది చామంతి. రోజా చామంతి వెళ్ళిపోయాక, అమ్మయ్యా, ఛీ, ఇంత 3 నిమిషాల్లో 3 చెరువులు నీళ్లు తాగిచ్చింది. ఒరే గుణ, ఎక్కడున్నావ్రా? త్వరగా దీన్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపో, దీని టార్చర్ని భరించలేకపోతున్నాను అని మనసులో అనుకుంటుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ చంద్రిక దగ్గరికి వస్తుంది. ప్రేమ్ పాపం డీప్గా నిద్రపోతూ ఉంటే, అత్తా, ప్రేమ్దాబు భోజనం చేశాడా అని అడుగుతుంది. లేదమ్మా, నిద్రపోతున్నాడు అనంటారు. మరి నువ్వు కూడా వెళ్ళి నిద్రపోలేకపోయావత్తా? పిల్లో ఏమైనా పెట్టలేకపోయావా అంటే, లేదమ్మా, బాగా అలసిపోయాడు, నిద్రలోకి జారుకున్నాడు, అందుకే జో కొడుతున్నాను అనంటారు చంద్రిక. ఇంక పాపం అలా ప్రేమ్ కాళ్ల దగ్గర కూర్చొని చామంతి పాపం ఎన్ని ఆఫీసులకి తిరిగారో, ఎన్ని దూరం నడిచాడో అని అలా ప్రేమగా ప్రేమ్ కాలు నొక్కుతూ ఉంటుంది చామంతి. ఇంక వెంటనే ప్రేమ్కి మెలకువ వస్తుంది. చందు, టైమెంతయింది అని అడుగుతారు. 12 దాటింది బాబూ అంటుంది. అయ్యో, మనల్ని లేపొచ్చు కదా చందు అనంటారు. మీరు భోజనం చెయ్యాలి కదా బాబూ, రండి, భోజనం తినిపిస్తాను అంటుంది. నువ్వు తిన్నావే చందు, తిన్లేదు కదా, అలాంటప్పుడు నేను నీకు తినిపిస్తాను అని ఇద్దరూ కాసేపు డిస్కషన్ చేసుకుంటే, అయ్యో ప్రేమ్బాబూ, ఒకరికొకరు తినిపించుకోవచ్చు కదా అంటే ఇంక అలా ఒకరికొకరిద్దరూ తినిపించుకుంటారు. అదంతా చూస్తూ చామంతి చాలా హ్యాపీగా ఫీలయ్యి, ఏంటో కొన్నిసార్లు బంధం ఎలా రాస్తారో తెలీదు. కన్నతల్లేమో స్వార్థంగా అక్కడుంది. కన్నతల్లి కాకపోయినా చంద్రిక అత్త కన్నతల్లిలా చూసుకుంటుంది. దేవుడింతే అననుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఇంక చంద్రిక ప్రేమ్కి తినిపిస్తూ, బాబూ, ఏదైనా ఐడియా వచ్చిందా అని అడుగుతుంది. లేదు చందు, నేను చాలా ట్రై చేశానుగాని ఎవరూ నా ఐడియాని యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళు నాకు ఇన్వెస్ట్ చేయడానికి ష్యూరిటీ అడుగుతున్నారు. సర్లే, రేపింకొన్ని ప్లేసెస్కి వెళ్తాను అనంటాడు ప్రేమ్. ఇంకలా చంద్రిక ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. చంద్రిక హర్షవర్ధన్తో జరిగిందంతా చెప్తుంది. ఆ కనకదుర్గ అమ్మవారి ఫోటో ముందే చంద్రిక మెడలో పసుపు తాడుని తాలిబొట్టుగా కడతారు హర్షవర్ధన్.
ఇంకా అలా తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ని పైకి తీసేస్తారు. చంద్రిక, నువ్వు బాగా ఆలోచించుకుని చేస్తున్నావా అనంటారు. అవునండి, నేను బాగా ఆలోచించుకునే చేస్తున్నాను. నేను కాకపోతే ప్రేమ్బాబుని ఇంకెవరూ ఆదుకుంటారు? కన్నవాళ్లే కసాయివాళ్లయ్యారు. అలాంటప్పుడు నేనైనో ఆదుకోవాలి కదా. అందుకే నేనిలాంటి నిర్ణయం తీసుకున్నాను. ప్రేమ్బాబుకిప్పుడు డబ్బు చాలా అవసరమని ఇంకా అలా ఆ తాళిని తీసుకుని ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఆంజనేయస్వామి విగ్రహం ముందే ప్రేమ్ చేతిలో ఆ తాళిం పెట్టి, బాబూ, నీకు పెట్టుబడి కావాలి అన్నావు కదా, తీసుకువెళ్ళు, దీన్ని తాకట్టు పెట్టు, లేకపోతే కుదిరితే అమ్మేసేయ్. నువ్విది తీసుకుని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి బాబూ అనంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. చందు, ఆ తాళి తీసుకోవాలంటే నాకదోరాగా ఉంది. వద్దు చందు, ఇది నీ దగ్గరే ఉంచు, నేనేదో ఒక ప్రయత్నం చేస్తాలే అంటారు. బాబూ, నువ్వు నన్నేమని పిలిచావు? అమ్మా అని పిలిచావు కదా. అమ్మా అని పిలిచినప్పుడు నువ్వు నేను అమ్మగా ఇస్తున్నానని అనుకోవచ్చు కదా, ఎందుకలా అనుకోవటం లేదు అని అడిగేసరికి ఇంకలా షాక్లా అయితే ఉండిపోతాడనమాట. వెంటనే ప్రేమ్ ఇంకలా చంద్రికాని హక్ చేసుకుని, థ్యాంక్యూ అమ్మా, థ్యాంక్యూ సో మచ్ అని అమ్మా అని పిలుస్తారు. అలా పిలవగానే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చంద్రిక. ఇంక వెంటనే వెళ్లబోతూ వెనక్కి తిరిగి, నేనొకటి ఎప్పటినుండో అడగాలనుకుంటున్నాను. చందు, నువ్వు 25 ఏళ్లుగా నేను చూస్తున్నప్పటినుండి ఇక్కడే ఉన్నావు. మరి మీ హస్బెండ్ ఎక్కడున్నారు? మీ హస్బెండ్ ఎవరో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతారు. బాబూ, ఎప్పుడు టైమొస్తే అప్పుడు నీకే తెలుస్తుంది. నేనన్నీ చెప్పలేను బాబూ, మీరైతే ముందు వెళ్ళండి అని అంటుంటే వెనకాల నుండి ఇదంతా హర్షవర్ధన్ గమనిస్తూ ఉంటారు. ఇంకలా ప్రేమ్ గోల్డ్ షాప్కి వెళ్తాడు. వెళ్ళి ఇంకది తాకట్టు పెడతాడనమాట. ఆ తాళిని తాకట్టు పెడితే ఫస్ట్ 172 lakhs అంటే 1,72,000 చెప్తారు. తర్వాత ఇంకా 2 lakhs ఇస్తామని చెప్తారు. అలా ఇంకా బయటకొచ్చి ఈ 2 lakhsతో నేననుకున్న బ్రాండ్ బిజినెస్ సెట్ అవ్వదు. మరి ఇంత తక్కువ పెట్టుబడితో నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చామంతి ఫోన్ చేస్తుంది ప్రేమ్కి. హలో ప్రేమ్ బాబూ అని అంటుంది. ఏంటో చెప్పు అని పొగరుగా అంటాడు ప్రేమ్. మిమ్మల్ని ఇలా ప్రేమ్ బాబు అని పిలిస్తే అస్సలు ఊరుకోరే, మీకిలా కాదు అని. హలో డ్రైవర్ బాబూ, ఏంటి డ్రైవర్ బాబూ, ఎక్కడున్నారు? మీ బిజినెస్ కోసం వెతుకుతున్నారా? మీరేమీ కంగారు పడకండి, మీరెక్కడున్నారో లొకేషన్ చెప్పండి, నా స్కూటీనే క్యాబ్గా మార్చుకొని వచ్చేస్తాను అనంటుంది. ఒక్కసారిగా ఐడియా వస్తుంది ప్రేమ్కి. వెంటనే కాల్ కట్ చేసి కార్ కొనడానికి వెళ్తాడు. వెళ్ళి కార్ కొనేసి ఇంటికి తీసుకొచ్చి చందు చందు అని పిలుస్తాడు. బాబూ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. చెప్తాన్ చందు అని ఇంకా అలా చంద్రికని పిలుస్తాడు. ఏమైంది ప్రేమ్ బాబూ అని అడుగుతారు. నువ్వన్నావు కదా చందు, ఏదైనా మంచి బిజినెస్ ఉంటే చూసుకోమని, ఇదిగో కార్ కొన్నాను అని ఇంకా కార్ని చూపిస్తాడు. ఒక్కసారిగా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంక చామంతి ఆ కార్ వైపు చూస్తూ మురిసిపోతూ, బాబూ ఈ కార్ కొన్నారా అని అంటుంది. ఇంక వెంటనే అక్కడికి చంద్రిక కూడా వచ్చి, ప్రేమ్బాబు అంటే మీరిప్పుడు ఇంత కష్టపడతారా అని అంటారు. అయ్యో, కష్టపడకపోతే మరి ఏం చేయమంటావు చందు, ఎందుకంటే నేనెవ్వరి ముందా నించొని దేహి అని అడుక్కోవడం లేదు కదా, సొంతగా కార్ కొనుక్కున్నాను. ఇప్పుడు నేను ఈ కార్తోనే క్యాబ్ నడుపుతూ కొంచెంలో కొంచెమైనా డబ్బులు సంపాదిస్తాను, తర్వాత ఇంకో కారు కొనుక్కుంటాను అని అంటారు. బాబూ మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని అంటుంది చామంతి. ఇంకప్పుడే హర్షవర్ధన్ కూడా వచ్చి, కొత్త కారు కొన్నావా, కంగ్రాట్స్ రా అని అంటారు. థ్యాంక్యూ నాన్న అని అంటారు. మీరైనా చెప్పండి బాబూ అని అడిగేసరికి చంద్రిక, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఒకప్పుడు నేను కూడా ఇలాగే వచ్చినవాడినే కదా, కారు కొంటే తప్పేముంది, నాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రేయ్ కారుకి పూజ చేయించావా అని అడుగుతారు. లేదు నాన్న, డైరెక్ట్గా చందు దగ్గరికే తీసుకొచ్చేశాను అని అంటారు. సరే చంద్రిక నువ్వు వెళ్ళమ్మా, చామంతి నువ్వు వెళ్ళి నిమ్మకాయలు కట్టమ్మా అని ఇంకా అలా చామంతి నిమ్మకాయలు కడుతూ ఉంటే చంద్రిక మొత్తం అదంతా పసుపు రాస్తూ ఉంటుంది కార్కి. ఇదంతా పైన లాన్లో నిల్చొని గమనిస్తూ ఉంటుంది రోజా. అంటే కార్ కొన్నాడా, ఎవరి డబ్బులతో కొన్నాడు అని వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య అత్తయ్య ఒకసారి బయటికి రండి, చూశారా ప్రేమ్ ఒక కార్ కొన్నాడంట, సొంతగా కార్ కొని క్యాబ్ నడుపుకుంటాడంట, ఒకసారి మీరే వచ్చి అడగండి అని అంటుంది. ఇంకలా అప్పుడే ప్రేమైతే మొత్తం క్యాబ్ అంతా నీట్గా మొత్తం అంతా పెట్టిన తర్వాత ప్రశాంతంగా కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కొట్టి కరెక్ట్గా కార్ స్టార్ట్ చేద్దామనే లోపే ఇంకా రమాదేవి వచ్చి, ప్రేమ్ ఏం చేస్తున్నావురా, ఈ కార్ కొనడానికి నీకు డబ్బులెలా వచ్చాయి, నిన్నటి వరకు డబ్బుల్లేవు అని అన్నవాడివి ఇప్పుడు డబ్బులెక్కడి నుండి వచ్చాయి చెప్పు అని అడుగుతుంది. అంటే అమ్మా అది అని తడబడుతూ ఉంటాడు ప్రేమ్. పాపం ప్రేమ్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటే అర్థమైంది, బాగా అర్థమైంది, అంటే నువ్వు ఇది ఖచ్చితంగా హర్ష డబ్బులతోనే కొన్నావు, కానీ హర్ష చెప్పొద్దు అనేసరికి మాకు చెప్పట్లేదు, లేకపోతే రాత్రికి రాత్రి కార్ కొనేంత డబ్బు నీకెక్కడిది, ఈ కార్ ఉండకూడదు, నువ్వు అగ్రిమెంట్ ప్రకారం మా ఫ్యామిలీ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలి, కానీ
ఎవ్వరికీ చెప్పకుండా హర్ష నీకు డబ్బిస్తే ఆ డబ్బుతో కార్ కొనుక్కున్నావు, అలాంటప్పుడు ఈ కారు ఉండకూడదు అని ఇంక రమాదేవి ఒక హాకీ స్టిక్ తీసుకొస్తుంది. స్టిక్ తీసుకొచ్చి అలా కార్ని కొట్టాలి అనుకునేలోపు ఒక్క చెయ్యి అడ్డు పెడుతుంది. ఎవరో కాదు, చంద్రిక. అమ్మగారు వదలండి అని అంటుంది. ఏయ్ నువ్వెందుకు ఈ జోలికొస్తున్నావు, ఈ కార్ని నేను నాశనం చేస్తాను అనేలోపు వదలండి అమ్మగారు అని ఆ రమాదేవి చేతిలో ఉన్న హాకీ స్టిక్ని బలంగా లాక్కుంటుంది చంద్రిక. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్, చామంతి అందరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే రోజా, ఏంటత్తయ్య గారు తనంతలా చేస్తుంటే మీరు సైలెంట్గా ఉన్నారు, ఒక ఆఫ్టర్ ఆల్ పని మనిషి దగ్గరే ఇలా ఉన్నారేంటి అని అనేసరికి, ఏయ్ నువ్వు మాట్లాడొద్దు, ఇప్పుడు చెప్తున్నాను, ఈ డబ్బులు నేనే ఇచ్చాను. ప్రేమ్బాబుకి ఒక కన్న తల్లి కన్న కొడుకుకి ఇచ్చినట్టు నా డబ్బులు, నా తాళి తాకట్టు పెట్టుకోమని ఇచ్చాను. ఆ డబ్బులతోనే ప్రేమ్ కారు కొన్నాడు, అంతే అయిపోయింది అని చంద్రిక గట్టిగా చెప్పేసరికి ఇంకొక్కసారిగా అలా స్టన్ అయి ఉండిపోతారు రమాదేవి, రోజా అండ్ అందరూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.